రే మహేష్, లేరా? రే మహేష్, లేరే. అరే ఏమైందిరా నీకు? ఆ దెబ్బలేంట్రా అసలు? నిన్న బండి పని పడిపోయానురా. అవునా? ఇది చూస్తే పడిపోయినట్లేదు. మరి ఎవరా అమ్మాయినికి వెళ్ళి ఉంటారు, వాళ్ళు పట్టుకొని చితగొట్టినట్టుంది. పడిపోయాను. అరే జ్వరం వచ్చిందిరా వీడికి. సరే ముఖం కడుక్కోరా, టిఫిన్ తీసుకొస్తాం. దారా, ఇదిగోరా, దీంట్లో టిఫిన్ ఉంది, ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, వేసుకో. మళ్ళీ మధ్యాహ్నం వస్తాం, సరేనా? బాయ్ రా. నా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు. నా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు. ఏంట్రా బయట కూర్చున్నావు? చలిగా ఉందని, ఎండగుందని బయట కూర్చున్నా. సరే కానీ లోపల బాక్స్ పెట్టాను, తినేసి. 2 రోజుల్లో దసరా పండుగ ఉంది. ఆ అమ్మాయి ముందు మా పరువు తీయకు, కొత్త బట్టలు కొనుక్కొని రెడీగా ఉండు. సరేరా, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. జాగ్రత్త. రెండు రోజుల్లో బట్టలు ఎలా కొనాలి ఆలోచిస్తేనే అర్థం కావడం లేదు. కొన్ని ఒక్క 100 రూపాయలతో ఏం బట్టలు కొనుక్కోవాలి? నా దగ్గర కొత్త బట్టలు కూడా లేవు. ఈ బట్టలతో నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు నన్ను గుడికి కూడా రానియరు, ఇంకా నాతో మాట్లాడరు కూడా. బట్టలు ఎలా కొనాలి ఇప్పుడు? డబ్బులు లేవు, నా ఫ్రెండ్స్ కూడా రారు. డబ్బులే, అమ్మకు పట్టీలు కూడా కొనిలేను, అన్న పనిలో నుంచి కూడా తీసేసాడు. పట్టీలు అమ్మకి తెచ్చిన ఉన్నిలో డబ్బులున్నాయిగా, ఆ డబ్బులతో బట్టలు కొనుక్కుంటే, బట్టలు కొనుక్కొని నేను నా ఫ్రెండ్స్తో గుడికి వెళ్తా. ఈ డబ్బులతో బట్టలు కొనుక్కొని నేను నా ఫ్రెండ్స్తో వెళ్తా. వెంటనే ఉండి ప్లగ్ కొట్టేయాలి, మళ్ళీ అమ్మ చూస్తే కొడుతుంది.
ఇదంతా అమ్మకు తెలియకుండా పడేయాలి. ఎక్కడ పడేయాలి? ఈ కవర్లు వేసేసి బయట పడేసేస్తా. ఈ డబ్బులతో నేను రేపు వెళ్ళి కొత్త షర్టు కొనుక్కొని మా ఫ్రెండ్స్తో మంచిగా కలిసి గుడికి వెళ్తా. మంచిగా కానీ అమ్మకు పట్టీలు కొనాలనుకున్నా కదా. సారీ అమ్మా. అమ్మ నీకు పట్టీలు కొనలేదు, నీకు కూర్చొని పని చేసి మంచి పట్టీలు కొనిస్తా. రేపు నేను వెళ్ళి బట్టలు కొనుక్కుంటా, మా ఫ్రెండ్స్తో గుడికి వెళ్తా అమ్మా. సారీ. అన్నా ఆ షర్టు కావాలన్నా. డబ్బులు లేదు లేదు లేదు, నువ్వు ఇచ్చిన డబ్బులకి ఇదే షర్ట్. నాకు ఇది వద్దు, అదే కావాలి. లేదు లేదు లేదు, ఇదే షర్ట్ వస్తుంది, ఇదే తీసుకొని పో. నాకు వద్దు ఇది, నాకు అదే కావాలి. లేదు లేదు రాదు. అరే నీకు చెప్తే అర్థం కాదా రా భయ్? ఇదే షర్ట్ వస్తుంది, ఇదే షర్ట్ తీసుకొని, నువ్వు ఇచ్చిన డబ్బులకి ఇదే షర్ట్ వస్తుంది, ఇదే తీసుకొని పో. ఇదే షర్ట్ వస్తుంది, తీసుకొని కామకి వెళ్ళిపోయాడు. షర్టు నా డబ్బులు ఇచ్చే, డబ్బులు చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ వస్తున్నావు షాప్లకి. షాప్లకు వేరే కస్టమర్లు వస్తున్నారు, ఇంటి నుంచినాడు. డబ్బులు లేదేం లేవు, ఇంటి నుంచి వచ్చినాడు. డబ్బులు లేవేం లేవు, ఫస్ట్ ఇంటి నుంచినాడు. చెప్పిన అర్థం చేసుకో, ఇంటి నుంచి వెళ్ళిపోవాలి నువ్వు సీదా. ఏవి రావు నడు, ఫస్ట్ నుంచి నడి నుంచి ఫస్ట్ చెప్తే అర్థం కాదా? అవసరం లేదని చెప్పిందా? లేదు అవసరం లేదని చెప్పిందా? వెళ్ళిపో, ఫస్ట్ వెళ్ళిపో. నుంచి 1 అవర్ నుంచి చెప్తున్నా, అసలు షాప్ ముందర నుంచి వెళ్తానే లేడు. నాకు వేరే గిరాకులు వస్తున్నాయి, సతాయిస్తున్నాడు అప్పటి.
నా డబ్బులు లాగేసుకొని నాకు షర్ట్ వేయకుండా నా డబ్బులు లాగేసుకున్నాడు. చెప్తే అసలు ఇంటాలేడు ఎన్నిసార్లు చెప్పినా నడు ఫస్ట్ నువ్వు ఇచ్చినాడు కష్టం లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పినా డబ్బులు లేవేం లేవు వెళ్ళిపో ఫస్ట్ వెళ్ళిపో అని చెప్పినా డబ్బులేం లేదు వెళ్ళిపో డబ్బులేం లేవు ఉన్నాడు వెళ్ళిపో ఫస్ట్ డబ్బులేమేం లేవని చెప్పినాడు ఫస్ట్ నడు కొడతా అని చెప్పినాడు ఫస్ట్ నడు ఫస్ట్ వచ్చినాడు లేవు ఫస్ట్ లేవు ఫస్ట్ లేవు డబ్బులేం లేవు ఎమోషనల్ లేవు ఫస్ట్ లేవు ఫస్ట్ లేవు ఫస్ట్ లేవు షాప్ ముందు కూర్చున్నావు వేరే కస్టమర్స్ వస్తున్నారు నాకు నీ వల్ల నా గిరాక్ పోతుండ్రా వెళ్ళావు ఫస్ట్ నుంచి లేవు